ఈ మధ్య నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి పైన, ఆయన కుటుంబం పైన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్‌ను గూడా సైకో అని, ఇంకా రకరకాలుగా ఆయన వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ ప్రజల మధ్యలో రన్ అవుతా ఉంది. రాజకీయ వర్గాల్లో రన్ అవుతా ఉంది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. దీని సందర్భంగా మరి ఎలాంటి కామెంట్స్ తెలుగుదేశం వాళ్ళు గానీ, సరే బాబు గానీ, లోకేష్ గానీ కూడా ఇంకెవరి మీద చేయలేదు. ఎందుకంటే చిరంజీవి తమ్ముడు జనసేన ప్లస్ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలు సరే ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎందుకు, మరి బాలకృష్ణని ఏమనాలి, సరే దీన్ని ఇలా స్తబ్దతగా ఉంచుదాం అనుకున్నారా ఏమో తెలియదు కానీ ఏం చేయలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం మాత్రం హైదరాబాద్లో మీటింగ్ జరుపుకొని అసలు బాలకృష్ణ మీద మొట్టమొదట జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, ఆ తర్వాత 300 పోలీస్ స్టేషన్లో తెలుగు రాష్ట్రాల్లో కంప్లైంట్ చేసి కేసు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం మరి మెగాస్టార్ దాకా వెళ్ళింది, మెగా కుటుంబం వరకు వెళ్ళింది. మెగాస్టార్ వెంటనే వీళ్ళని పిలిపించుకొని ఇలాంటి ఏమీ చేయకండి, ఇది ఆ తర్వాత మనం ఏం మాట్లాడుకోవాలో మేము ఏదైనా ఉంటే మాట్లాడతాం, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు ఇంత పెద్ద డిసిషన్లు అలాంటివి ఏం తీసుకోకండి, ప్రస్తుతానికి ఏ సమావేశాలు పెట్టుకోవద్దు, దయచేసి ఆగండి అని మెగాస్టార్ చెప్పడం జరిగింది. సరే, ఆయన మనసుకి ఇలా చెప్పాడని తెలిసిన ఈయన మనసుకి చాలామంది ఫిదా అయ్యి నెటిజన్లు మాత్రం ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మెగా అభిమానుల రియాక్షను నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇలాగే మౌనంగా ఉంటారా, ఇంకేదైనా స్టెప్ తీసుకో అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి.